చూడండి ఫ్రెండ్స్, మా పాపకి ఎగ్ అని ఉడకబెడితే తినలేదు. అందరు పెడుతుంది. ఆడ ఆంటీ కూర్చుంది, ఆంటీ పెడుతుంది, వాళ్ళ డాడీ పెట్టింది. ఆమె అయితే తింటలేదు ఫ్రెండ్స్. అయితే తింటుంది పాప, మెల్లమెల్లగా తింటుంది. అయితే వచ్చేసి ఒకటి మాట, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుర్రా? మరి ఇద్దరు మాట్లాడుకుంటుర్రా? అత్తతోటి మాట్లాడతలే? మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడకుండా ఎందుకు అట్లా చేస్తాను? అవసరం లేదు కాదు లక్ష్మి. మీరు ఇద్దరు ఎందుకు అట్లా ఊకే గొడవలు పడతారు? మీరు ఎప్పుడు చూసినా కానీ గొడవలు పడతారు. మొన్నేమో సరుకుల ముచ్చట్లు చెప్పినావు, తర్వాత ఈరోజు వచ్చి మొత్తానికి మాట్లాడుకుంటలేరు. కొంచెం ఏమన్నా కొంచెము తెలుగుతోటి యూజ్ చేసి మాట్లాడడానికి ట్రై చేయి. ఎందుకట్లా మాట్లాడవు? ఎందుకట్లా చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అవుతావు? ఇక్కడ చూసి మాట్లాడు. నీకే చెప్పేది కొంచెమన్నా. ఎందుకు ఏమన్నా అంటే తగ్గేదేలే అంటావు? ఎందుకట్లా తగ్గేదేలే అని సినిమా డైలాగా? లేకపోతే ఇష్టమున్న డైలాగులు మాట్లాడతారని నువ్వు ఇష్టమున్న డైలాగ్ను మాట్లాడితే పడతారని అనుకుంటున్నావా? నీ నోరు నీ ఇష్టము. మరి కొంచెమన్నా చెప్పేదన్నా వినాలి కదా. చెప్పేది మనుషులు చెప్పేది కన్నా కొంచెం ఉండాలి కదా. ఏం చేసినా అంటే మరి నువ్వు ఎవరితో మాట్లాడకుండా నీ ఇష్టం ఉన్నదా? నువ్వు ఇష్టం, నీ నోరు నీ ఇష్టం అంటే గట్టిగా మాట్లాడు. నీ వాయిస్ నాకు వినబడతలేదు. మీరేది నాకు చెప్పేది, మాకు అవసరం లేదు. మీరు చెప్పడం అవసరం లేదు. మాట్లాడాలి నా ఇష్టం, ఏమైనా చేసుకుంటాను. కొంచెమన్నా బ్రెయిన్ యూజ్ చేసి మాట్లాడాలి. నేను మాట్లాడాను. సరే, ఓకే, టాపిక్ డైవర్ట్ చేసాం. అయితే ఇంకోటి, వీళ్ళ అత్త కోడలు వచ్చేసి నిన్న అలా అయింది. ఈరోజు వచ్చేసి అంతకుముందు ఫుల్ గొడవ పడ్డారు. 5 గంటలకు నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినా, ఈవినింగ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఫుల్ గొడవ పడ్డారు. అవే పిచ్చిమాలోకం, పిచ్చిదానా, నీకేమన్నా దమాకుండా మాట్లాడాలా? ఇష్టం ఉన్నట్టు గయ్య అత్తమ్మ కాబట్టి మర్యాద ఇవ్వాలా ఆమెకు. గయ్యారి లెక్క ఎందుకు మాట్లాడతాం? దయ్యం దానివా? ఆమె ఫస్ట్ గెలికింది, గెలిస్తేనే నేను అందులో పోసేసిన. నేను ఏమనుకున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఒక ఆమె తిన్నావా అని అడగా, చాయ్ పెడతా అని చాయ్ పూసి నాకు సంబంధం లేదు. అది కాదు, ఆమె అట్లా గెలుపుతుంది, నేను గెలుపుతా అన్న మాటలు మాట్లాడదు. నువ్వు మర్యాద ఇవ్వాలా. పెద్ద మనిషి అన్నప్పుడు మర్యాద ఇవ్వాలా. చెప్పేది ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చిన, ఆమె రెస్పెక్ట్ ఇస్తే కాపాడుకోలేదు. ఆమెకి చాయ్ పెట్టిన, పొద్దున్న దోశలు పోసిన, ఆమె పనికి పోతే నేను గట్టిగా మాట్లాడు. ఈ వాయిస్ వినబడతలే నాకు, గట్టిగా మాట్లాడు. ఆమె పొద్దున పోతుంది, 7కి వెళ్తుంది, 8కి వెళ్తుంది. 8కి వెళ్తే ఆమెకు చాయ్ పెట్టిన, బట్టలు ఉతికేసిన, ఆమెకు దోశ పోసి ఇచ్చిన, మళ్ళీ మార్నింగ్ చాయ్ పెడతా. సండే తొందర వస్తే మళ్ళీ ఈవినింగ్ లో చాయ్ పెట్టిస్తాను. కావాలంటే అడుగునంటే నీకు సరే పెడతావు, ఓకే. మరి నువ్వు అన్నీ అట్లా దాచిపెట్టుకున్నాను కదా, ఆ మనిషికి ఏమనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. నాకు ఇంకోసారి ఏమనిపిస్తుంది? చీ అమ్మ, ఇంకోసారి పెట్టబుద్ది అవుతుందా? పెట్టబుద్ది అయితే పెట్టాలా. నువ్వు గిల్లించుకోవాలా, అట్లా మాట్లాడదు కదా. నాకేం సొమ్ములన్నీ దాపెట్టుకొని, నీ వస్తువులన్నీ దాపెట్టుకొని మావేమో అయిపోతావు. అది కాదు, నువ్వు గిల్లించుకోవాలి కానీ అట్లా మాట్లాడద్దు కదా. నువ్వు చిన్నదాను కాబట్టి, ఆ పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు గిల్లించుకోవాలి, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు. నువ్వు అర్థమైందా? అవసరం లేదంటే నడవదు కదా. మరి నన్ను వదిలేస్తావా? మరి వదిలేసేయి. నీ మీద అంటారా? నేను నీతో మంచిగా మీ అమ్మతో వచ్చింది. సరే, నువ్వు ఇష్టం ఉన్నట్టు ఎవరు నన్ను కూడా చూస్తలేవు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు, ఓకే. నీకు కొంచెము బ్రెయిన్ యూజ్ చేయి. దమాకు లెక్కలు మాట్లాడకు, కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి మంచిగా మాట్లాడు. వాళ్ళు ఎవరైనా కానీ వేరే వాళ్ళతోటి మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మనకు మంచిగా మాట్లాడతారు. నువ్వు చెడ్డగా మాట్లాడితే వాళ్ళు కూడా చెడ్డగా మాట్లాడతారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు కదా. నువ్వు ఎన్నోసార్లు చెప్పినా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. ఎందుకంటే పాప పెద్దగా అవుతుంది కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలా. దేడి దిమ్మక్కలు లెక్కలు మాట్లాడతావు అని పిచ్చి మాలకం. కర్రీ తెచ్చుకుంటున్నావా? పో మరి కర్రీ తెచ్చుకో, వేయాలి, ఎటో పాటో వేయాలని పని. నువ్వు మస్తు హుషారు ఉన్నావు. అయితే తెచ్చుకున్నావు మరి, అన్నం తెచ్చుకున్నావు, తింటున్నావా? సరే తిను, ఓకే. ఇట్లా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు. అదొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అసలు ఎవరికి మర్యాద ఇస్తలేవు. నువ్వు దమాకు లెక్కలు చేయకు, అర్థమైందా? దమాకు లెక్కలు. సరే, ఓకే. మర్యాద నేను ఇయ్యను,
నాకు అవసరం లేదు. సరే నిన్న ఏం చెప్పినావు? సరుకుల గురించి చెప్పినావు. సరుకులు ఓవర్దానం పెట్టుకుంటున్నావు, ఓవర్దానం దాన్ని పెట్టుకుంటున్నామని చెప్పారు, సరుకులు అని చెప్పారు. సరే టాపిక్ నిన్న జరిగింది. ఈరోజు వచ్చి ఎందుకట్లా మీరు ఇద్దరు గొడవ పడ్డారు, ఫుల్ గొడవ పడ్డారంట గలీలో అందరు చెప్తారు. వాళ్ళిద్దరు మస్తు గొడవ పడ్డారు. అంతగానం గొడవ పడతారా వాళ్ళిద్దరు అత్త కోడలు అంతగానం గొడవ పడతారా అన్నారు. అట్లా పడద్దు కదా. ఎన్నోసార్లు చెప్పినా నీకు బ్రెయిన్ ఉంటుంది, నీకు దేర్ దిమాకులు లెక్కలు మాట్లాడుతావు, ముక్కు మీద గుద్దుతావు. మరి ఇంకొకసారి అట్లా మాట్లాడినావు అనుకో, ఎవరు నన్ను గుద్దుతావా? ఎందుకు నేను గుద్దా అంటే ఏదో నేను అట్లా అంటా కానీ ఎప్పుడన్నా గుద్దినా నేను? లాస్ట్కి నన్ను గుద్దుతావు, ముక్కు మీద గుద్దుతావు కదా, లాస్ట్కి గుద్దుతావు. సరే ఓకే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బ్రెయిన్ తోటి ఆలోచించు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోకే, ఎవరితో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. గిల్లించుకోవాలని నీకు ఎన్నోసార్లు చెప్పిన, అర్థమైందా? అది నువ్వు మంచిది అని మాట్లాడవు, అర్థమైందా? తినేది జర మెల్లగా తిను, మంచిగా నూనె కూడా తక్కువ పోయి, నూనె కూడా అంతగానం పోయకు, కొంచెం లైట్గా పోయి. ఇది ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి అలా వచ్చేసి సరుకుల ముచ్చట్లు పెట్టిరు. ఎవరి దాళ్ళదే సరుకులు అల్మాన్లో పెట్టుకుంటారని అన్నారు, ఎవరి దాళ్ళు మేమే పెట్టుకుంటామని అన్నారు. తర్వాత ఈరోజు వచ్చి ఫుల్గా గొడవ పడ్డారు ఫ్రెండ్స్. 4 గంటల నుంచి దగ్గర 5 గంటల దాకా, గంట సేపు దాకా ఫుల్ గొడవ పడ్డారు. వేరే వాళ్ళు అందరూ చెప్పారు ఫుల్గా గొడవ పడరని. నేను ఎన్నోసార్లు కూడా చెప్పిన అట్లా గొడవ పడొద్దని చెప్పిన, అయినా కానీ వినిపించుకోలేదు ఫ్రెండ్స్. అయితే మీ ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. కొంచెము నేనేమంటున్నాను అంటే, సంసారం అన్నప్పుడు చాలా రకాల బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అందరితో మంచిగా మాట్లాడడం ట్రై చేయాలి. కానీ మా ఆవిడ కొంచెము గట్ట మాట్లాడుతుంది. కొంచెం నువ్వు కూడా లక్ష్మి, నువ్వు దేడిదిమ్మకలు లెక్కలు చేయొద్దు, అర్థమైందా? దేడిదిమ్మకలు లెక్కలు చేసి అట్లా మాట్లాడదు కదా, అందుకే నువ్వు పిచ్చిదానివే అంటారు. అమ్మ పిచ్చిదే అంటుంది, నేను కూడా పిచ్చిదానివే అంటాను. పిచ్చి మాలోకం దానివి, పిచ్చిదానివే అంటావు. ఇష్టం ఉండదు అట్లా వేయద్దు కదా. సరే ఓకే, ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకో. ఓకే, ఇంకొకసారి జరిగాయి అనుకో. నిన్న వచ్చేసి సరుకుల గురించి, ఇప్పుడు ఈరోజు వచ్చి ఫుల్ గొడవ పడ్డారు. ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. ఎప్పుడైనా ఓపికతో ఆలోచించుకోరు. నీకే చెప్పేది, మాలోకం పిచ్చి మాలోకం దానా, నీకే పిచ్చి మాలోకం దానా, మంచిదాన్ని మాట్లాడకు. నోట్లోనే మాట్లాడుకుంటూ గట్టిగా మాట్లాడితే నాకన్నా కూడా వినబడుతుంది కదా. నోట్లో మాట్లాడుకుంటావు, నోట్లో మాట్లాడుకుంటే నీకే వినబడుతుంది. గట్టిగా మాట్లాడు, నాకు కూడా వినబడుతుంది కదా. అర్థమైందా? కొంచెము బ్రెయిన్ అనేది కొంచెం యూజ్ చేయి, సరేనా? ఇష్టం ఉన్నాడు మాట్లాడితే. ఎంతైనా కొడుకు తల్లి దిక్కు సపోర్ట్, పిల్లం దిక్కు సపోర్ట్ ఎవ్వరు ఉండరు. మరి చెప్పేది నువ్వు, అత్త ఎప్పుడైనా కానీ అత్త బిడ్డ కాదు, అత్త కోడలు ఎప్పుడైనా బిడ్డ కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ మంచిగా మాట్లాడడం ట్రై చేయి, అర్థమైందా? ఇష్టం ఉన్నాడు మాట్లాడకుండా కొంచెం తగ్గించుకో, అర్థమైందా? నువ్వు ఇట్లా ఇష్టం ఉన్నాడు మాట్లాడితే, అర్థమైందా? కొంచెం నీకు రిక్వెస్ట్గా చెప్తున్నా, అలాగనే డిమాండ్ కూడా చేస్తున్నా, అర్థమైందా? ఇష్టం ఉన్నాడు మాట్లాడకే పిచ్చిదారా అని కూడా అంటున్నా. నీవే తప్పు మరి, పిచ్చిదారు నువ్వు. నీకు దేడిది మాకు బ్రెయిన్ పని చేయదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు, ఎవరిని పడితే వాళ్ళని తిడతావు, ఇటు వాళ్ళని తిడతావు, ఇటు నన్ను తిడతావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి ఎవరితో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. ఇట్లా ఊపుడు కాదు, మెడలు గంగేద్ర లెక్క ఊపుతున్నావు ఏందేమో. ఏ దెంగ అంటే బయటికి దెంగేలా ఇది? మరి బయటికి దెంగేసి చేయడం వండుకోవాలా? అది రోడ్డు మీద వండుకోవాలా? రోడ్డు మీద నేను ఎందుకు వండుకుంటా? సరే, రోడ్డు మీద వండుకున్నా, ఏడ వండుకున్నా మేము కష్టం చేసి నీకు బాధ్యతగా నేను అన్నీ చూసుకుంటా. కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా చిన్న ప్రేమతోటి పలకరించేటట్టు మాట్లాడు. ఓకే, నాతో ప్రేమతో ఉంటావు, నాకు అర్థమైంది, నువ్వు ఉంటావు నాకు తెలుసు. కానీ అత్తమ్మను కూడా జర మంచిగా చూసుకోవాలి. అలాగా నీకు అత్త అవుతుంది, నాకు అమ్మ అవుతుంది. కాబట్టి కొంచెము అమ్మతోటి కూడా మంచిగా ఉండు, అర్థమైందా? ఎందుకలా ఫుల్గా జడలు ఎవరు జడలు పట్టుకొని గుంజుకుంటారా గలీలా? నీ జడ ఆమె పట్టుకుంది, ఆమె జడ నువ్వు పట్టుకొని గుంజుకుంటారా? అలా బ్రెయిన్ ఉందా లేదా నీకు? ఇద్దరు జడలు పట్టుకొని గలీలా అట్లా ఎంత గలీజ్గా ఉంటుంది, అంతగానం కొట్టుకుంటారా? మాది అయితే ఇవాళ ఇది టాపిక్. సరే ఫ్రెండ్స్, బాయ్. గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ గొడవ చేసుకుంటారా? ఆమె మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, నేను మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటుంది. ఈ టాపిక్ రానియం, ఈ గొడవ రానియం.
మళ్ళీ ఇంకొకసారి గొడవ కావద్దు. ఇప్పుడు నిన్నేమో సరుకుల ముచ్చట్లు పెట్టిరు, ఇప్పుడేమో ఇద్దరేమో గొడవ పడ్డారు. కొంచెం మన తప్పు ఆమెది తప్పు, నాది తప్పు. సరే, ఇంకొకసారి జరగకుండా చూసుకో. ఓకే, అలాగనే నువ్వు కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఇష్టం ఉన్నట్టు అని అందరితో ప్రేమతో మాట్లాడు, వాళ్ళు కూడా ప్రేమతో నీకు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి మంచిగా మాట్లాడి ట్రై చేయి. ఓకేనా? ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇంకోటి, అందరితోటి మంచిగా ఉండాలి, అందరిలో మనం కూడా ఉండాలి. ఓకే, కాబట్టి ఇంకొకసారి జరగకుండా చూసుకో. ఇష్టం ఉన్నట్టు ఏకే దేడిది మగ్దాన కొంచెము బ్రెయిన్ యూజ్ చేసి. ఓకే, ఇంకొకసారి నాకు మళ్ళీ ఇట్లా గొడవ అయిందని గలలో ఎవరు చెప్పదు. ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా మిస్సెస్ను ఏమైందని వీడియో రూపంలో వీడియో తీసి ఈ టాపిక్ ఇలా జరిగిందని నాకు తెలిసి వీడియో తీయాలి. వీడియో తీసి వీడియో రూపంగా వీడియో తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. అలాగనే సైడ్ బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.